హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఇంటి వంట ఛానల్. ఈరోజు మనం కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. సో నేను ఇక్కడ 2 రకాల కుల్ఫీ చేసి చూపిస్తున్నాను అండి. ఫస్ట్ వచ్చి మ్యాంగో కుల్ఫీ. దానికోసం ఒక మ్యాంగోని బాగా కడుక్కొని దాని మీద ఉన్న తొక్క తీసేసేయాలండి. మొత్తం అంతా తీసేసిన తర్వాత మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా. ఈ రకంగా చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక బౌల్లోని పాలు వేసుకొని మరగబెట్టుకుందాము. ఈలోగా ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ లేదా పాలైనా సరే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనకి కుల్ఫీ అనేది తయారు చేయడానికి పాలు దగ్గరగా అవ్వడానికి బాగా పనిచేస్తుందండి. సో పాలు మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులోని మనం 1/2 కప్ షుగర్ వేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కార్న్ఫ్లోర్ ఉంచుకున్నాం కదండి, కలిపింది అది ఇందులో వేసేసుకొని కలుపుకుందాము. దీనివల్ల ఏంటంటే మనకి పాలు చిక్కబడతాయి. సో ఇదిగో చూడండి, మనకి చిక్కబడినాయి కదా. ఇందులో నేను కొన్ని పాలు తీసేసానండి. తీసేసిన తర్వాత ఇందులోనే మనం కాజు, బాదం పేస్ట్గా చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడానండి. ఇదేంటంటే డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ కోసం అని చెప్పి ఇలాగా ఆల్రెడీ సెపరేట్ చేసాం కదా పాలు అనేది. అందులోనే మనం ఇలాచీ పౌడర్ అలాగే మ్యాంగో ప్యూరీ ఉంది కదండి, పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి 2 డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలాగే మనం బయటన తినే కుల్ఫీలానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకేంటంటే ఇంట్లోనే హెల్దీగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒకటి మ్యాంగో మిక్స్, ఇంకొకటి డ్రై ఫ్రూట్ మిక్స్. సో చల్లారిపోయాయి కదండి, అందుకని దీన్ని ఒక గ్లాసెస్లో కానీ లేదంటే కుల్ఫీ మౌల్డ్స్ ఉంటాయి కదండి, మనకి మార్కెట్లో దొరుకుతాయి, అందులో అయినా సరే వేసేసుకోవాలి. సో ఇలా గ్లాసెస్లో వేసుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఒక 6 to 7 hours ఉంచేసరికి మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. సో నైట్ పెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ కల్లా కుల్ఫీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మనకి ఫుల్గా ఫ్రీజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం వీటిని కొంచెం వాటర్లో కడిగినా వచ్చేస్తుంది కాసేపు, లేదంటే కాసేపు ఒక 2-3 minutes అలాగా వదిలేసినా సరే మంచిగా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ గ్లాస్లోంచి. చూసారు కదండి, మనకి పర్ఫెక్ట్ కుల్ఫీ లాగా వచ్చేసింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, బయటను కొనుక్కున్న కుల్ఫీలానే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.